కి స్వాగతం. కార్మికులకు అవసరమైన సరిపడా ఔషధాల సరఫరా చేయాలి ఏఐటీయూసీ. సింగరేణి సంస్థలో కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు దీర్ఘకాలిక వ్యాధులకు ప్రతి నెల సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయనందున గత 2 నెలల నుండి కార్మికులకు ఔషధాలు అందించడంలో యాజమాన్యం వైఫల్యం చెందిందని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో రామకృష్ణపూర్ లోని ఏరియా ఆసుపత్రి డివైసీఎంఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముష్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర నారాయణలు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సింగరేణి సంస్థలో వేల కోట్ల లాభాలు ఆర్జిస్తున్న కార్మికులకు మరియు వారి కుటుంబ సభ్యులకు పదవి విరమణ పొందిన కార్మికులకు ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన ఔషధాలు గత 2 నెలలుగా పూర్తి స్థాయిలో సరఫరా లేక కార్మికులు మరియు పదవి విరమణ పొందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని పలు దఫాలుగా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన నేటికి సమస్య పరిష్కారం కాలేదని ఔషధాలు పూర్తిగా సరఫరా లేకపోవడం వల్ల నెలకు ఇవ్వాల్సిన ఔషధాలను 10 రోజులకు కుదించి ఇవ్వడం జరుగుతుందని, దీనివల్ల కార్మికులు అసంతృప్తితో ఉన్నారని, దూర ప్రాంతాల నుంచి పదవి విరమణ పొందిన కార్మికులు 10 రోజులకు ఒకసారి 5 రోజులకు ఒకసారి ఔషధాలు ఇస్తున్నారని, దీనివల్ల కార్మికులు పదవి విరమణ పొందిన కార్మికులు తీవ్ర ఇబ్బందులకు మరియు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను వెంటనే పూర్తి స్థాయిలో సరఫరా చేసి కార్మికులందరికీ ఇవ్వాలని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. లేని పక్షంలో గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనకు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణపూర్ బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు భీమనాథని సుదర్శన్, నాయకులు బట్టు సంపత్, అఫ్రోజ్ ఖాన్, అడ్డు శ్రీనివాస్, గజ్జి, రమేష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. షుగర్ కి సంబంధించిన మందులు సప్లై కావట్లేదు. 2 నెలల నుంచి చాలా సార్లు గుర్తింపు కార్మిక సంఘంగా యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. యాజమాన్యం కూడా లోకల్ పర్చేస్ చేసుకోండి, లేదు మేము టెండర్ వేసాము 35 కోట్లకి, త్వరలోనే వస్తాయి వారం 10 రోజుల్లో అని చెప్పి 2 నెలల నుంచి టైం పాస్ చేస్తున్నారు. నెల రోజులకు ఇవ్వాల్సిన మందులు సింగరేణిలో రిటైర్ అయిన కార్మికులు హైదరాబాదు, వరంగల్ అలా వివిధ ప్రాంతాల్లో దూర ప్రాంతాల్లో ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు నెలకు ఇవ్వాల్సిన మందుల్ని 10 రోజులకు ఇవ్వటం, ఆ 10 రోజుల మందులు కూడా ఇప్పుడు అయిపోయినాయి. గత 4 రోజుల నుంచి అసలు మందులే లేవని చెప్తున్నారు. ఒక పక్క చైర్మన్ గారేమో మేము హాస్పిటల్ కోసం సంవత్సరానికి 400 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారు. మరి ఆ 400 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్తున్నాయో మాకు అర్థం కావట్లేదు. ఏదో సామెత చెప్పినట్టు కొండ నాలుగు మంది వస్తే ఉన్న నాలుక పోయినట్టు ఇక్కడ ఇదే లేదు. వీళ్ళేమో కార్పొరేట్ హాస్పిటల్ ఏర్పాటు చేసి అక్కడంతా కార్పొరేట్ వైద్యం ఇస్తామని ఒక ప్రగల్భాలు పలుకుతున్నారు. చైర్మన్ గారు మీటింగ్లు పెట్టి అందరితో గంటలు మాట్లాడడం కన్నా అసలు పని జరుగుతుందా లేదా, ఇటు మెడిసిన్కి సంబంధించేదే కాదు, సింగరేణిలో వెల్ఫేర్కి సంబంధించిన ఏ ఫైలు ఏ పని కానీ జరగట్లేదు. దాని మీద ఏ ఫైలు ఎప్పుడు కావాలి, దిగిపోయిన కార్మికులకి టెర్మినల్ బెనిఫిట్స్ వస్తున్నాయా రావట్లేదా, ఎన్ని రోజులైంది, వాళ్ళకి ఇవ్వాల్సిన గ్రాట్యుటీ ఇచ్చారా లేదా, వాళ్ళకి ఇవ్వాల్సిన మందులు ఇస్తున్నారా లేదా, వీటన్నిటి మీద సమీక్ష చేయకుండా కేవలం ఏదో చెప్పి 4-5 గంటలు మాట్లాడారు, అందరు అధికారులతో మాట్లాడారు, అంతా కొత్త అధికారులు వస్తున్నారు, పాత వాళ్ళు పోతున్నారని ప్రకటనలకు మాత్రమే పరిమితం అవుతుంది కానీ అసలు పని మాత్రం జరగటలేదు. ఇప్పటికైనా వెంటనే చైర్మన్ గారు దీని మీద దృష్టి సారించి ఇమీడియట్ గా వార్ఫుడ్ లో ఈ మందులన్నీ తెప్పియాలని ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తున్నాం.